అనాది వాక్యమే కృపా సమేతమై ధరపై కాలు మోపెను. అనీతి తేజమే నరావతారమై శిశువై జననమాయెను. అనాది వాక్యమే కృపా సమేతమై ధరపై కాలు మోపెను. అనీతి తేజమే నరావతారమై శిశువై జననమాయెను. పాపి జతను కోరెను రిక్తుడు తానాయెను. పాపి జతను కోరెను రిక్తుడు తానాయెను. భూలోకమును చేరెను యేసురాజుగా పరమ దైవమే మనుష్య రూపమై ఉదయించెను నా కోసమే. అమర జీవమే నరుల కోసమే దిగి వచ్చెను ఈ లోకమే. Now, it's my pleasure to announce that the Christmas choir is going to take the stage and fill the music with its presence of God. నిన్ను నన్ను చేరవచ్చి యేసు నా
I would like to now I would like to invite Dr. Prashanti Madam to come forward, and I would like to invite Bujji Akka to give bouquet to the madam. We are privileged to have with us someone who continuously embodies the spirit of leadership, her dedication, and support to the Swatantra Hospital. Their unwavering commitment has been an inspiration to all of us. Now, I would like to invite Dr. Dr. Venkat Raju sir to come on to dais. Now I request Dr. Joshna Madam to come forward there. Like to invite Satyajit sir to come onto the dais, and I request to Ratna Kumari Akka to give bouquet to the stage. I would like to request Dr. Tejaswini Madam to come onto the dais. I would like to request Lakshmi Akka to give bouquet to the madam. Now I would like to request Krishna sir to come onto the dais. Rani Akka to come forward and give bouquet to the sir. Krishna sir to come onto the dais. Rani Akka to come onto the dais to give bouquet.
స్పెషల్ సాంగ్ అది. మరి ప్రత్యేకంగా ఈ యొక్క స్వతంత్ర హాస్పిటల్ తరఫున మరి ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు చక్కగా ఘనంగా జరుగుతున్నాయి కనుక మన అందరము ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో ఆయన స్తుతిస్తూ ఆయన మైంపరుస్తూ ఒకసారి అందరూ లేచి నిలబడి చిన్న ఆరాధన మనం చేసుకున్నామండి. అందరూ పైకి లేచి నిలబడి క్యాండిల్స్ లాస్ట్ కదా క్యాండిల్స్ క్యాండిల్స్ లాస్ట్ మెసేజ్ అయింది. మనందరం కళ్ళు మూసుకుని రెండు చేతులను పైకెత్తి మన తండ్రి అయిన దేవుడు లోకానికి ఒక శిష్య రూపమున లోకంలో జన్మించి మనందరినీ రక్షించినందుకు కృతజ్ఞతతో రెండు చేతులను పైకెత్తి 10 నిమిషాలు మన అందరికీ వచ్చిన పాట ద్వారా మన ప్రభుత్వం మైంపరుస్తాం. ఇంతకాలం కాచితివే ఎబినేజరే నా తోడువై నడచితివే స్తోత్రం 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 కనుపాగా కాచితివే స్తోత్రం 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 కౌగిలిలో దాచితివే స్తోత్రం నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానగా స్తుతించెదను. పాడతామందరూ కలిసి రెండోసారి పాడతాం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానగా స్తుతించెదను. నీ కృపవలె నన్ను కాచి చెదరక మోసావు స్తోత్రం. నీ కృపవలె నన్ను కాచి చెదరక మోసావు స్తోత్రం. అందరం కలిసి ఎబినేజరే 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 ఇంతకాలం కాచితివే. అందరం కలిసి ఎబినేజరే ఎబినేజరే మా తోడువై నడచితివే స్తోత్రం 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 కృపవలె కాచితివే స్తోత్రం 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 కౌగిలిలో దాచితివే స్తోత్రం. ఎడారిలో నాచిన మేలతో నింపితివే. ఎడారిలో నా జీవితము మేలతో నింపితివే.
వారందరూ మానక స్తుతించెదను. పాడదామా? నేను నా ఇంటి వారందరూ మానక స్తుతించెదను. నీ కను పాపవలే నీ కను పాపవలే నన్ను కాచి చెదరక మోసావు స్తోత్రం. నీ కను పాపవలే నన్ను కాచి నేను చెదరక అందులో 2 హస్తాల పైకైతే ఆకాశము ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే మా తోడువై నడచి పాడదాం అందరం కలిసి ఎబినేజరే 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 ఇంతకాలం కాచి పాడదాం స్వరమెత్తి అందరం ఎబినేజరే మా తోడువై నడచితి. స్తోత్రం 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 కను పాపగా కాచితివే స్తోత్రం 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 కౌగిలిలో దాచితివే స్తోత్రం. అందరూ బిగ్గా చప్పట్లు కొడుతుంది మనం పడతాం. కూర్చున్నాండి అందరూ. Please join me in welcome Dr. Satyendra sir, Commander Rayas. Sare andi sir. డాష్ HSR review okay. అక్కడ స్టేజ్ మీద రమ్మా. స్టేజ్ మీద వెళ్ళిన తర్వాత బుక్ చేస్తా చూడండి. హెచ్ఎస్ఆర్ హెచ్ఎస్ఆర్ ఇస్తుంది. Sir, please Commander Rayas sir. Now I would like to request Swatra and this movie Commander Rayas. Pushkala madam. Then like Commander Rayas. Dr. Sridhar sir to come to Rayas and Sunita ka to give bouquet to the sir. Sunita. Thank you, sir. Now I would like to request that. Now I would like to invite Sudha madam to come on to the dais. Jayaka to give bouquet to the ma'am. Thank you, ma'am. Our hearts and stage to the word of God. I would like to invite Brother Shyamgaru to share the stage and give us a blessing of the ఈ ప్రత్యేక సమయంలో ఒక శాస్త్రవేత్త గురించి చదువుతూ ఉంటే వాళ్ళు ఎంతో కాలంగా ఎన్నో పరిశోధనలు చేసి ఏదైనా ఒక కొత్త విషయాన్ని కనుక్కున్నప్పుడు యురేకానికి వేస్తారట. ఏమైనా వేస్తారండి? యురేకా అని. అలాగే ఏదైనా క్రికెట్లో వికెట్ తీసినప్పుడు గట్ట ఏం చేస్తారంటే ఆ ఆనందాన్ని తట్టుకోలేక యాహూ అని వేస్తూ ఉంటారు కదా. మనం అందరం కూడా ఫెస్టివల్ మూడ్లోకి వచ్చేసాం కదా. అంటే హృదయంలో సంతోషం ఎక్కువైనప్పుడు మనం ఏం చేస్తామంటే కేకలు వేస్తాం కదా. మనమందరం కూడా ఆ దేవాదేవుని సన్నిధిలో ఉన్నాం కనుక మనం అందరం కూడా ఫెస్టివల్ మూడ్లోకి ఒకసారి రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్.
ఇక్కడికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనకి అవకాశాన్ని కలిగజేసినటువంటి జగద్రక్షకుడు అయిన దేవాతి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అసలే మనం ఈ రీతిగా పండుగ చేసుకోవడానికి మనకి అవకాశాన్ని ఇచ్చినటువంటి సమయాన్ని ఇచ్చినటువంటి చైర్మన్ సార్ గన్ని భాస్కర్ రావు సార్, తరుణ్ సార్కి ప్రత్యేకమైనటువంటి వందనాలు. అదేవిధంగా స్టేజ్ని అలంకరించినటువంటి హానరబుల్ డాక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నానండి. ఇది నన్ను క్రిస్మస్ అనగానే మనం ఎంతో సంతోషంగా జరుపుకునేటువంటి విషయం. ఎక్కడ కూడా అంటే సంతోషము, సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలిగిన. సమాధానం అనగానే సంతోషం మనలో వస్తూ ఉంటుంది కదా. ఆ సంతోషం కూడా మరొకసారి నాతో చెప్తారా? హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. కొద్ది నిమిషాలు ఈ క్రిస్మస్ కార్యక్రమం అయినటువంటి ఒక్క 10 నిమిషాలు మాత్రమే. నేను బయలుదేరి వస్తున్నప్పుడు మా ఆయమ్మని అడిగాను నేను, అమ్మ ఎప్పుడు మరి మీరు ఎప్పుడు వెళ్తారని అంటే, మీరు ఎప్పుడు వదులుతప్పుడు వెళ్తారు సార్ అని. సో ఒక్క 10 నిమిషాలు దేవుని యొక్క మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఒక సన్నివేశము అందరి కళ్ళల్లో గుర్తుండేటువంటి ఒక గొప్ప సన్నివేశం నవంబర్ నెల 16వ తారీఖు 2013 సంవత్సరంలో జరిగిన విషయం ఏంటంటే, అందరికీ తెలుసు, క్రికెట్లో ఒక జగజ్జాతిగా ఎదిగినటువంటి సచిన్ విడుకోలు తీసుకుంటున్నటువంటి సమయం అండి. విడుకోలు తీసుకుంటున్నటువంటి సమయం అయితే అదే అతనికి లాస్ట్ మ్యాచ్ అన్నమాట. ఆ సమయంలో ఆయన చేసిన పని ఏంటంటే, తాను అంతవరకు ఆడిన గ్రౌండ్కి తల ఉంచి నమస్కారం చేశాడు. ఆయన నడిచి వెళ్తూ ఉంటే, ఆయన గ్రౌండ్కి విడిచి వెళ్తూ ఉంటే మొత్తం ఆ యొక్క దాన్ని చూస్తున్నటువంటి గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే కళ్ళంట నీళ్లు తెచ్చుకున్నారు. ఏంటి ఇంత భావోద్వేగమైనటువంటి ఈ యొక్క పరిస్థితి ఎందుకు ఏర్పడింది, కళ్ళంట నీళ్లు ఏర్పడిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అని అంటే, ఆయన 40 సంవత్సరాల జీవితంలో 30 సంవత్సరాలు ఆ క్రికెట్కే జీవితాన్ని అంకితం చేశారు. ఆ విషయం మనందరికీ తెలుసు. అందుచేత ఆ గ్రౌండ్ను విడలేకపోతా ఉన్నాడు. ఆ మాటలు వింటున్నప్పుడు ఆయన చివరి మాటలు ఏం చెప్పాడంటే, అసలు ఈ గ్రౌండ్ విడాలనేటువంటి మనసు నాకు రావడం లేదు, నా క్రికెట్టే నా వ్యాపకం, క్రికెట్టే నా ఆక్సిజన్, క్రికెట్టే నా ప్రాణం అని చెప్పాడు. ఆ సమయంలో ఆ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా కళ్ళంట నీళ్ళు పెట్టారు. అంటే కొంతకాలము ఎంతో ఆ యొక్క క్రికెట్తో అనుబంధం ఉన్నటువంటి సచిన్ టెండూల్కర్ విడిచి వెళ్ళిపోతూ ఉంటే ఏమైపోయిందంటే, అందరి గుండెలు అవిసిపోయినట్లుగా ఉన్నాయి. నిజమే, ఈ దినాన మనం జరుపుకుంటున్నటువంటి జగద్రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు యుగ యుగాలు దైవముగా ఉన్నటువంటి ఆయన ఆ యొక్క సింహాసనం మీద కూర్చుంటే స్వర్గలోకంలో ఉన్నటువంటి దేవదూతలందరూ ఏమని చెప్తా ఉండేవారంటే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కేకలు వేస్తూ ఉంటే, ఆ పరలోకపు ఆ యొక్క స్వర్గలోక పునాదులు కదిలిపోని అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. ఆయన ఎవరండి? దేవుడు. ఎవరు? మనం ఈ దినాన క్రిస్మస్ ఆరాధకుడుగా ఉన్నటువంటి ఆయన తెలుసుకుంటున్నప్పుడు ఆయన స్వరూపం ఎలాగ ఉందంటే, ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, సర్వ సృష్టిని సృష్టించినటువంటి గొప్ప దేవుడు. ఇంకొక మాట ఆయన చెప్తున్నది ఏంటంటే, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంత గొప్ప దేవుడు 2000 సంవత్సరాల క్రితం అంత ఆ పరలోక సింహాసనాన్ని వదిలి ఒక చిన్న బాలుడిగా, ఒక మానవతారిగా ఈ లోకంలోనికి రావడం అనేది ఒక గొప్ప విషయం. ఆ గొప్ప విషయాన్ని మనం అందరం కూడా పండుగగా మనం జరుపుకుంటూ ఉన్నాం. 2000 సంవత్సరాల క్రితం ఎంత గొప్ప వ్యక్తి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన పుట్టిన తర్వాత నుంచి ఒక సమయాన్ని లెక్క పెట్టడం, క్యాలెండర్ని లెక్క పెట్టడం మనందరికీ తెలుసు. ఈ రోజు నా పుట్టినరోజు ఏమిటని ఎవరైనా చెప్పాలి అని కనుక అన్నట్లయితే, నేను 1984వ సంవత్సరం క్రీస్తు శకంలో నేను పుట్టాను. ఆయన పుట్టిన తర్వాత క్రీస్తు శకము ఏంటంటే క్రీస్తు పూర్వం అనేటువంటి చారిత్రక పురుషుడిగా ఆయన
ఈ లోకంలో పుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక విషయము మీ అందరికీ నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఆ జగద్రక్షకుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి 2000 సంవత్సరాల క్రితము వచ్చినప్పుడు, ఈ లోకంలోనికి 2000 సంవత్సరంలోని క్రితం వచ్చినప్పుడు ఎలా జరిగింది అని కనుక ఆలోచన చేసినట్లయితే ఒక విషయము నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఒక 10 రోజుల నుంచి అనుకుంటా మనం ఈ ప్రాంతంలో క్రిస్మస్ను జరుపుకోవాలని హెచ్ఆర్ సార్ కానివ్వండి, దానికి ఏర్పాటు చేయబడినటువంటి సిస్టర్స్ కానివ్వండి, ఒక 2 రోజుల క్రితము ఒక సిస్టర్ గారిని కలుద్దామని నేను వస్తే ఆవిడ ఏం చేస్తుందంటే ఈ హడావుడిలో పరుగులు ఆడుతుంది కానీ నిలబడి మాత్రం సమాధానము చెప్పడం లేదు. అంటే ఒక డేట్ నిర్ణయించాము, దానికి ఎవరినెవరిని పిలవాలి, దీని అంతటికీ కూడా ఒక కార్యవర్గం అనేది ఏర్పడింది. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏదో ఆకతాళికంగా ఈ లోకంలోనికి రాలేదండి. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఎప్పుడైతే మనుషులను సృష్టించారో, వారు ఎప్పుడైతే చెడు మార్గంలోనికి తొలగిపోయారో, ఆ మార్గం నుంచి తొలగించడానికి ఒక 10 రోజుల నుంచి మనం ప్రణాళిక ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాం కదా. ఆయన ప్రణాళిక 6000 సంవత్సరాల క్రితం నుంచే ఆ దైవ కుమారుడు ఈ లోకంలోనికి రాబోతున్నాడు. అందుకనే ఆ మాటలు ఇందాక మనం చెప్పాం కదా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు దేవుడు భూమి మీద సమాధానము కలుగును గాకని ఎవరు పాడారు ఆ పాట అంటే సర్వదూతలు పాటలు పాడారు. తర్వాత ఎవరు ఆ సంతోషాన్ని పంచుకున్నారంటే పామరులైనటువంటి గొల్లలు ఆ క్రిస్మస్ సందేశాన్ని వాళ్ళు పంచుకున్నారు. వారి హృదయాల్లో సంతోషము పెరిగిందండి. ఎవరెవరు చెప్పాను నేను? దేవదూతలు, రెండవది గొల్లలు. అంటే వాళ్ళు పామర్లు అని చెప్పాను కదా. అదేవిధంగా ఒక 2 సంవత్సరాలుగా ప్రయాణం చేసి ఒక నక్షత్రము, యేసుక్రీస్తుని గురించినటువంటి నక్షత్రం ఆయన పుట్టినప్పుడు ఒక తూర్పు దేశం నుంచి జ్ఞానులను తీసుకుని వచ్చింది. అంటే జ్ఞానులు అంటే ఖగోళ శాస్త్రవేత్తలు. వాళ్ళు వచ్చి ఈ బాలుడైనటువంటి యేసయ్యను ఏం చేశారంటే అండి పూజించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే వారిలో సంతోషము వెళ్ళవిడిసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కానీ ఒక విషయం చెప్పమంటారా, ఎంత శక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన లేకుండా ఏది కలగలేదు అని చెప్పినటువంటి దేవుడు ఈ భూలోకంలోనికి వచ్చినప్పుడు ఆయనను ఎరుగని వారు ఆయనకి చేసినటువంటి సన్మానము ఏంటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఏంటండి, సత్రములో ఆయనకి స్థలము లేనందున ఆయన ఎక్కడ పడుకోబెట్టారండి? పశువుల పాకలు. ఒక విషయం ఆలోచించండి, ఆయన అర్థమైన వాళ్ళేమో కేకలు వేస్తా ఉన్నారు, అర్థమైన వాళ్ళు సంతోషంతో కేకలు వేస్తా ఉన్నారు, ఆయన వారి హృదయాల్లో చేర్చుకుంటా ఉన్నారు. అర్థము కాని వాళ్ళు ఏం చేశారంటే ఒక సత్రములో స్థలము లేక ఒక రోడ్డు పక్కన ఒక పశువుల పాకలు ఒక తొట్టెలో ఆయన్ని పరుండ పెట్టాడు. ఈ సాయంకాల సమయంలో అదే మాటలు మిమ్మల్ని అందరిని అడగాలనుకుంటున్నాను. ఆయన గనక హృదయంలో చేర్చుకున్నట్లయితే ఆయన సంతోషం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, శాంతిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చేయాల్సినంతే ఏమిటి అంటే మన హృదయంలోనికి ఆయన్ని ఆహ్వానించాలి. చాలామంది చెప్తూ ఉంటారు మా హృదయంలో యేసయ్య ఉన్నాడు కానీ ఉన్నాడని కేకలు వేస్తూ ఉంటాం. కానీ యేసయ్య ఉన్న వారి యొక్క హృదయాలు ఎలా ఉంటాయి అని కనుక ఆలోచన చేస్తే బైబిల్లో 14 పుస్తకాలు రాశాడు. వాటిని అపోస్తల్ పాల్ లెటర్స్ అని అంటూ ఉంటారు. 14 పుస్తకాలు ఆయన రాశాడండి బైబిల్లో. ఆయన మొదటిగా ఆయన చెప్తూ ఉంటాడు, అంటే క్రిస్మస్ ఆయన జీవితంలో జరిగిన కార్యం ఏమని అంటాడంటే నేను హింసకుడను, దోషికుడను, హానికరుడను అంటాడండి. ఏమేమి అంటాడు? హింసకుడను, దోషికుడను. నేను బూతులు మాట్లాడితే ఉండేవాడు, ఇతరులను కొడతా ఉండేవాడిని, సాధ్యమైతే ఇతరులను చంపడానికి కూడా వెనుకాడేటువంటి వాడని కాదు అని ఒకసారి ఈ యొక్క యేసు క్రీస్తు వారి యొక్క సాక్షాత్కారం ఆయన హృదయంలో ఎప్పుడైతే జరిగిందో వెంటనే ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఆయన మార్గంలోనికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా ఆయన ఏం చేశారంటే కొట్టి పడేశారండి. ఏం చేశారండి? కొట్టి పడేశారు. ఇంకేమనుకున్నారో తెలుసా? ఈయన చచ్చిపోయాడు అనుకుని ఒక కుక్కని ఈడ్చుకోపోయినట్టు ఒక పక్కన ఆయన్ని పడేశారండి. అలాంటి సమయంలో ముందు ఎవరండి ఈయన? ఎవరు? ఒక దూషకుడు, ఒక హింసకుడు, ఇతరులను చంపడానికి కూడా ఏమాత్రము కూడా వెనకబడిన వాడు కాదు. కానీ ఇప్పుడు యేసును అంగీకరించిన తర్వాత, ఆయన మార్గంలోనికి వచ్చిన తర్వాత ఆ మాటలు పడడానికి, దెబ్బలు పడడానికి కూడా ఏమాత్రం కూడా వెనుక తీయలేదు. నేను ఎవరి గురించి చెప్పానండి? పౌలు గారి గురించి చెప్పాను కదా. ఆ రీతిగా క్రిస్మస్ జరిగిన వారి జీవితాల్లో వారిని ఆ రీతిగా మనకుంటూ ఉంటుంది. మనందరికీ తెలుసు ది లేడీ ఆఫ్ ది ల్యాంప్ అనేటువంటి
సిస్టర్గా పేరుగాంచినటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి సిస్టర్ గారు మనకి తెలుసు. ఎవరండి ఆ సిస్టర్ గారు? ఫ్లోరెన్స్ నైటింగేల్. ఆవిడంతా మంచి యవన కాలంలో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆమెకు కూడా ఇలాగే పౌలు గారికి సాక్షాత్కారం ఎలా జరిగిందో ఆయనకు కూడా ఆత్మ సాక్షాత్కారం జరిగిందండి. ఆత్మ సాక్షాత్కారం జరిగినప్పుడు ఆమె చెప్పిన ఆమెతో దేవుడు మాట్లాడిన మాట ఏమిటంటే, నీవు నా సేవ చేయాలి. ఏం చేయాలండి? నువ్వు సేవ చేయాలి. సేవ చేయాలి అనగానే ఏం చేయాలండి? ఇలా ప్రసంగ పీఠాలు పెట్టుకొని మైకి పట్టుకుని వాక్యాన్ని ప్రకటించాలి కదా. అలా చేయలేదు. ఫ్లోరెన్స్ నైటింగేల్ ఏం చేసిందంటే, నా సేవ చేయాలి అని అంటే ఏ వృత్తిని ఆమె చేతబట్టుకుందండి? ఏ వృత్తిని ఆమె చేతబట్టుకుంది? సిస్టర్ వృత్తిని, ఆవిడ నర్సింగ్ వృత్తిని ఆమె చేతబట్టుకుంది. అనేక మంది అభాగ్యులకు ఆమె సేవ చేసింది. ఈ రోజున ఆ గొప్ప 18th సెంచరీలో ఒక గొప్ప వ్యక్తిగా ఆమె పిలువబడతా ఉంది. అనగా యేసుక్రీస్తు హృదయంలోనికి వచ్చిన వారి యొక్క జీవితాలు మా హృదయంలో ఉన్నాడని హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని చెప్పుకోవడం కాదు. ఏంటంటే అది హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని చెప్పుకోవడం కాదు, దాన్ని మన క్రియలలో చూపగలగాలి. నిజమే. వైద్య వృత్తి అంటేనే కాళ్ళు మొక్కాలి అనే స్థాయికి ఆ ఫ్లోరెన్స్ నైటింగేల్ తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక విషయం గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారు మన హృదయంలో పుట్టడం కాదు, దాన్ని ఏం చేయాలండి? ఇతరులకు ప్రకటించాలి. ఆ తిన్నని మార్గంలో ఆయన గురించి మనము ప్రకటించాలి. అంత మాత్రమే కాదు, ఇది అయిపోయిన వెంటనే మన అందరికీ కేకులు కూడా ఇస్తారు కదా. నేను ముగిస్తున్నానండి. కేకులు కూడా ఇస్తారు కదా. ఇచ్చినప్పుడు చాలా స్వీట్ ఉంటుంది. దాన్ని టేస్ట్ చేస్తే చాలా స్వీట్గా ఉంటుంది. ఒక్కసారి ఈ సాయంకాల సమయంలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కేక్ తిన్నప్పుడు, కేక్ కూడా వచ్చేసింది మంచికి. కేక్ తిన్నప్పుడు మనం ఎంత సంతోషంగా ఉంటామో ఒక్కసారి ఈ యేసుక్రీస్తుని కనుక టేస్ట్ చేసి చూడండి. ఈ క్రిస్మస్లో ఉన్నటువంటి ఆనందము ఈ ఒక్కరోజు మాత్రమే కాదు, ప్రతి దినము క్రిస్మస్ మన హృదయాల్లో జరుగుతూ ఉంటుంది. ఆ రీతిగా జరగడానికి తండ్రి అయిన దేవుడు మనందరికీ సహాయం చేయగాక. నా కోసము ఈ సంతోషం మాలో ఉంది అనే భావం కనుక మీలో ఉన్నట్లయితే నాతో పాటు ఒక మాట చెప్తారా? హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ఈ సమయం ఇచ్చిన కార్యవర్గం అంతా కూడా ప్రత్యేకంగా పైకి మాట్లాడమని Incomplete without a sweet treat. Christmas is incomplete without the cake. I would like to invite all the dignitaries to come onto the dais and make this event more sweeter by cutting the cake. I request all the dignitaries to come onto the dais, please. Come onto the stage, please. సత్యజిత్ సార్, వెంకట్ సార్, కోమలి మ్యామ్. చెప్తావా? నేను చెప్తాను. నేను చెప్తాను. ఏం చేసి వస్తావా? ఏ చెప్తా.
We kindly request Kashimi Madam to the founder of GSL Institutions to cut the cake and celebrate the joyful Christmas with us. Lights Next on. song, please. All the gatherings, please take your seats, please. Please take your seats. అక్కడి నుంచి వీడియో తీసుకుంటా కమాన్ Ashmi. We kindly request Kasimi Madam, the founder of GSL Institution, to cut the cake and celebrate the joyful Christmas with us. Madam, please. I kindly request Kashimi Madam to convey her Christmas greetings to everyone. Madam, please. Everyone, on this happy Christmas occasion, everyone should have good health and good future. Thank you. I kindly request Dr. Venkat sir to convey his Christmas greetings to everyone.
all the staff members for the Christmas celebration. I wish వేరే మొత్తం everyone very hale and healthy వేరే మొత్తం New Year, and I wish all of you have a very good Christmas celebrations this year. Thank you. Shamla HR sir, next. Now I request HR sir to convey her Christmas greetings to everyone. గుడ్ ఈవినింగ్ ఎవరివన్, అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఇలానే క్రిస్మస్ ప్రతి ఏడాది జరుపుకోవాలని చెప్పి అందరూ కలిసిమెలిసి చేసుకోవాలని చెప్పేసి థ్యాంక్ యూ. Request Dr. Jyotsna madam to convey her Christmas greetings to everyone. టేబుల్తో కావాల్సింది పడిపోతుంది టేబుల్ ఇచ్చి Good evening everyone. Wishing everyone a very happy and Merry Christmas and Happy New Year. Thank you, ma'am. I'd like to thank our beloved dignitaries for their valuable presence and conveying their beautiful greetings with us. Now I request to Kasim madam to present the gifts to the K. Suhasini. I kindly request Kasima Madam to show a small token of love towards the workers of GSL institutions. K. Suhasini. K. Veeramani. K. Devi. Adilakshmi. Nagamani. Veeramani. Papayamma. Satish. G. Papayamma. Manga. Rajini. Sushila. Veeradakshmi. Danikamma. Annakumari. Annapurna. Chandramma. Durgamma. Veeramma. Kumari. Lakshmi. Kamala. Nagalakshmi. పెట్టుకుంటూ మాట్లాడు వీడియో కమల, నాగలక్ష్మి, దయామణి, మంగ, అజ్జమ్మ, దుర్గ, రమణ, రమణమ్మ, చారమ్మ, పార్వతి, గంగ, ధనమ్మ, పోసమ్మ, ఆశలలిత, రాంబాబు. ఇంకెవరైతే ఆయమ్మ తీసుకునే వాళ్ళందరూ ముందు రావడంతో వచ్చు. Now we request Shyam garu to come on the dais. Christmas celebration. It's time to express our gratitude to everyone who made this event possible. I'd like to invite Stuti Geeta Mandi to come on the dais. నా ఫోన్ నుంచి ఒకసారి
మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. సృష్టికర్తమైన యెహోవాకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. రక్షకుడైన యేసుక్రీస్తు కనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆదరణకర్తమైన పరిశుద్ధాత్మ దేవుడు కనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. తత్వమైన మీరు ముగ్గురు మా జీవితాల్లో నుండి మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప తండ్రి, నీకు వందనములు, వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రభా, ఇంతవరకు నీ కాపుతాడు, నీ భద్రతను ముద్రించేందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను సజీవుడమైన దేవుడు అయింది, నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ సజీవులు ఉంచి ఏదైనా మన ఆయన పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృపను పట్టుకోవడానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అందరం ఏకమనసు ఏకాత్మతోనైనా నేను ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కాలంలో సమయం మీకు చేతిలో నా ప్రభావ, అటు కాలాన్ని మాకు ఇచ్చి మేము ఆనందం పొందడానికి తెలిసిన కృపను బట్టి వందనాలు, 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 వందనాలు చెల్లించుకుంటున్నాం. స్వామి, ఆది నుండి అంతవరకు నీకు ఆపుదలు ఇచ్చావు. మీరు ఇక్కడ ఉన్నారు, మీ ఆత్మ సంచారం జరిగించారు, అన్నీ సక్రమంగా జరగడానికి మీరు కృపనిచ్చారు. బాబా, నీకు వందనాలు. ఆయన మా జీవితంలో మీరు చేసి మీరు అన్నిటిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు ఇచ్చిన జీవితంలో నా తల్లి ఇచ్చిన ఆవిష్కారాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటాం. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటాం. మీ బిడ్డలుగా బ్రతకడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటాం. మీ సన్నిధిని అనుభవించే స్థితిని మీరు మాకు ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ కార్యక్రమం అంతా మనకు మీరు సహాయం చేశారు. ఈ ఆత్మ సంచారం ఇక్కడ జరిగించిన ప్రభావ మీరుండి సక్రమంగా జరగడానికి ప్రయత్నించారు. మా జీవితంలో ఇంటి క్రిస్మస్ మేము చూసి ఆనందించడానికి మీరు ప్రయత్నించారు. జరగలేన కాలం అంతలో కాపుతలను మీ భద్రతను మీరు బలిపం చేస్తున్నది. ఎప్పుడైనా మేము బ్రతకడానికి మీ కృప తెచ్చింది. నేను అక్కడ ఒక సన్నిధిలో ఉన్నదని నేను సుఖపడి మీ కొరకు ఎదుర్కొంచే వాటిని దయచేయండి. ఎల్లప్పుడూ నేను శిక్షించేవాడంగా, నేను కనపరిచేవాడంగా, నేను మహింపరిచేవాడంగా నేను ఉండడానికి నీ కాపుదల, నీ భద్రతను అందరికీ అనుగ్రహించండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కొక్కరికైనా ఆయన నీ సన్నిధి, నీ సహవాసం ఆయన మాకు మిగిలించి మమ్మల్ని నడిపించవలసిందని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామ బట్టి వేడుకుంటున్నాను. స్వామి, ఆమేన్. థ్యాంక్ యూ ఆంటీ. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరుగా. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మెడ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. మమ్మ శోధనలకు తేక దృష్టిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ దినాన క్రిస్మస్ జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు తోడయుండి నడిపించునుగా. ఆమేన్. అందరికీ ఆమేన్.